ఏంటి మన పరిస్థితి ఇలా అయిపోయింది? ఉన్నట్టుండి మన దేశంలో ఇలా కరువు రావడం ఏమోనయ్యా, మన దేశంలో కరువు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్దామయ్యా. మహలోను కిలియోను బెత్లెహేం దేశంలో కరువు వచ్చింది కాబట్టి మనం మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ స్థిరపడతాం. సరే అమ్మా. నేను పని వెళ్తాను. సరేనండి. అమ్మా, మేము కూడా పనికి వెళ్ళి వస్తాం. నయోమి, అయ్యో యజమానుడు, ఏం జరిగింది? దగ్గొస్తుంది నయోమి. అయ్యో ఏమైంది? అయ్యో యజమానుడా, ఏం జరిగింది? అయ్యో యజమానుడా. అయ్యో యజమానుడా, ఏం జరిగింది? అయ్యో తండ్రి, నా యజమానుడికి ఏం జరిగింది తండ్రి? ఇప్పుడు మేము ఎలా బ్రతకాలి తండ్రి? మహలోను కిలియోను, ఇలా రండి. మీ నాన్నకి ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. అయ్యో అయ్యో యజమానుడా, యజమానుడా, ఏం జరిగింది యజమానుడా? నీకు ఇప్పుడు మేము ఎలా బ్రతకాలి? అయ్యో యజమానుడా. అయ్యో తండ్రి, ఏంటి తండ్రి మాకు పరిస్థితి? యజమానుడా, నా యజమానుడికి ఇలా ఎందుకు జరిగింది తండ్రి? మేము ఇప్పుడు ఎలా బ్రతకాలి తండ్రి? అయ్యో ప్రభువా, మేము ఇప్పుడు ఏం చేయాలి ప్రభువా? ఇక్కడ మీరు జరుగుతున్నదంతా గమనిస్తున్నారు. నయోమి తన యొక్క భర్తను పోగొట్టుకుంది. ఇప్పుడు ఒంటరిగా ఉంది. తనకి 2 కుమారులు ఉన్నారు. మరి ఆ కుమారులు బాధ్యత తన మీదకి వచ్చింది. తను ఏం చేస్తుందో చూద్దాం. దయచేసి శ్రద్ధగా యొక్క స్కిట్ని చూడండి. వాళ్ళు ఏం చేస్తారో చూడండి. మహలోను కిలియోను, చెప్పమ్మా. నేను మీ ఇద్దరికి వివాహం చేయాలనుకుంటున్నాను. సరే అమ్మా. ఓర్పా, రూతు. మహలోను, ఈమె పేరు ఓర్ప, ఈమె నీకు భార్య. కిలియోను, ఈమె పేరు రూతు, ఈమె నీకు భార్య. బయటికి వెళ్తాం. సరే వెళ్ళండి. తోడుకోవాలంట చూడండి. సరిపోయింది. కిలియోను, ఏం జరిగింది? అయ్యో మహలోను కిలియోను, ఏం జరిగింది మీకు? మహలోను కిలియోను, అయ్యో తండ్రి, ఏంటి తండ్రి? అయ్యో తండ్రి, ఇప్పుడు నా కుమారులు జరిగింది. ఇప్పుడు మేము ఎలా బ్రతకాలి తండ్రి? యేసయ్యా, మాకు ఏంటి తండ్రి పరిస్థితి? తండ్రి, మీరు నాకు గురించి నా కోడలి పరిస్థితి ఏంటి తండ్రి? మేము ఇప్పుడు ఎలా బ్రతకాలి తండ్రి? ఏంటి తండ్రి ప్రభువా, మా పట్ల ఎందుకు తండ్రి సాక్ష్యము పలుకుతున్నావు? అయ్యో ప్రభువా, మాకు ఇలా జరిగింది ఏంటి తండ్రి? మేము ఇప్పుడు ఎలా బ్రతకాలి? మహలోను కిలియోను, అయ్యో ఎందుకు తండ్రి మాకు ఈ పరిస్థితి? తండ్రి, పరిశుద్ధుడా, ఎలా బ్రతికించు? చూడండి, వారి కుటుంబ జీవితంలో నయోమికి తన భర్త లేడు. ఉన్న 2 కుమారులు కూడా చనిపోయారు.
వారిద్దరికి చక్కటి వివాహం చేసింది. మరి ఆ యొక్క కోడలిద్దరూ కూడా ఒంటరిగా అయిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడే ఆధారంగా అనుకుంటున్న నయోమి మరి తన యొక్క కోడల విషయమై ఏం చేస్తుందో, ఎలాంటి బాధ్యత వహిస్తుందో మనం చూద్దాం. ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. తను ఎలాగ దేవుని మీద ఆధారపడుతుందో, ఎలాగ వారి భవిష్యత్తులను తీర్చిదిద్దుతుందో మనందరం కూడా చూద్దాము. ఓర్పా, రూతు, నేను బెత్లెహేం దేశంలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. లేదత్తయ్య, మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి వెళ్ళలేము. మీరు మీ గృహానికి వెళ్ళి మీరు సంతోషంగా ఉండండి. లేదత్తయ్య, మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి వెళ్ళలేమత్తయ్య. అలా కాదమ్మా, నేను చెప్పేది వినండి. మీకు ఇచ్చి వివాహం చేయడానికి నాకు మరి కుమారులు లేరు కనుక మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. వెళ్ళి సంతోషంగా ఉండండి. చనిపోయిన వారి యందు నా యందు యెహోవా దయ చూపినట్లు మీ యందు కూడా దయ చూపును. సరే అత్తయ్య, మీకు చెప్పినట్టుగానే నేను వెళ్తాను. సరే అత్తయ్య, మీకు చెప్పినట్టుగానే నేను వెళ్తాను. పెద్ద కోడలు ఓర్ప ముద్దు పెట్టుకొని అత్తగారిని వదిలేసి వెళ్ళిపోతాడు. రూతు, చెప్పండి అత్తయ్య. నీవు కూడా ఓర్పా వల్లే మీ ఇంటికి వెళ్ళి సంతోషంగా జీవించు. లేదత్తయ్య, మిమ్మల్ని విడిచిపెట్టమని చెప్పవద్దు. మీతో నేను వచ్చేదను. మీ జనమే నా జనము. మీరు నివసించిన చోటుని నేను నివసించదు. ఎక్కడైతే మిమ్మల్ని పాతి పెట్టబడతారో అక్కడే నేను పాతి పెడతాను. మరణం తప్పితే మరి ఏది మనల్ని వేరు చేసినాడలా యెహోవా నాకు ఎంత కీడైనా దయచేయను గాక. రూతు నాతోనే రావాలని నిర్ణయించుకున్నట్లు. పద, మనం బెత్లెహేం దేశంలోకి వెళ్ళిపోదాం. ఓయి నయోమి, నువ్వేనా? నేనే. దయచేసి నన్ను నయోమి అని పిలవకండి, నన్ను మారా అని పిలవండి. నా జీవితంలో చేదు తప్ప మరి ఏమీ మిగలలేదు. బెత్లెహేం దేశం నుండి ఎంతో సమృద్ధిగా మోయాబ్ దేశంలోకి వెళ్ళాను. రిక్తురాలిగా తిరిగి వచ్చాను. యెహోవా నా యందు విరుద్ధముగా సాక్ష్యము పలికాను. దేవుని వదిలి వెళ్ళింది మీరు ఒక్కరే, మళ్ళీ దేవునికి సమీపముగా వచ్చారు కాబట్టి దేవుడు మీకు మంచి సమృద్ధిని దయచేయండి. చిన్న కోడలు రూతు. సరే, వెళ్ళొస్తాను. ఏంటి నయోమి వాళ్ళ చిన్న కోడలతో వస్తుంది? పెద్ద కోడలేది, కుమారులేరి, భర్తేడి? వాళ్ళ భర్త కొడుకులు చనిపోయారు. వాళ్ళ చిన్న కోడలు తన అత్తగారిని వదిలి వెళ్ళడం లేదు. ఎంత మంచిదో కదా. అవును. ఋతు, ఋతు, చెప్పండి. మేము పరిగె వేరుకుంటాకి వెళ్తున్నాం. పొలంలోకి నువ్వు వస్తావా? కోసం ఎదురు తీసుకుంటాం. అత్తయ్య, అత్తయ్య, రూతు, చెప్పమ్మా. మీరు సెలవిచ్చిన ఎడల నేను పొలముకు వెళ్ళి పరిగె వేరుకు వస్తాను అత్తయ్య. సరేనమ్మా, వెళ్ళి. వేరండమ్మా, వేరండి, పరిగెరండి. వేరండమ్మా, వేరండి, పరిగెరండి. వేరండమ్మా, వేరండి, సరిగ్గా పరిగెరండి. ఆ పనివారి వెనక పరిగెడుతున్న ఆ చిన్నది ఎవరు? ఆమె నయోమి చిన్న కోడలు, పేరు రూతు. ఆమె నా దగ్గరికి వచ్చి బతిమలాడింది పరిగె వేరుకుంటానని, అందుకే పనిచ్చాను. ఆమెను ఒకసారి పిలువు.
అమ్మా ఋతు, నిన్ను బోయాజు గారు పిలుస్తున్నారు. నా కుమారి, నా మాట వినుము. నువ్వు వేరొక పొలములోకి వెళ్లకుండా ఈ పొలములోనే ఉండి స్థిరముగా పని చూసుకో. యవనస్తులు నిన్ను ముట్టొద్దని నేను ఆజ్ఞాపించాను. నీకు దాహమేసినప్పుడు పనివారు చేదన నీళ్లను నీవు కూడా త్రాగుము. నేనెంతో ధన్యురాలిని. ఏం తెలుసని పరదేశులైన నా పైన ఇంత కటాక్షము చూపించారు. నీ భర్త చనిపోయిన తర్వాత మీ అత్తగారి పట్ల చేసినదంతయు నాకు తెలిసి ఉన్నది. దేవుడు నీకు మంచి ప్రతిఫలమును ఇస్తాడు. అత్తయ్య, అత్తయ్య, ఇదిగో ఈరోజు నేను మన కోసం చాలా పరిగెవేరుకొచ్చాను అత్తయ్య. ఎవరి పొలంలో తీసుకొచ్చావమ్మా? బోయాజు గారు అనే ఒక మంచి గొప్ప వ్యక్తి ఉన్న పొలంలో నేను ఈరోజు పరిగెవేరాను అత్తయ్య. ఆయన చాలా మంచివారు. నన్ను వేరొక పొలంలోకి వెళ్ళకుండా ఆ యొక్క పొలంలోని స్థిరంగా పనిచేసుకోమని చెప్పారు. బోయాజు గారు ఎవరో కాదమ్మా, మనకి దూర బంధువు అవుతారు. చాలా మంచిది. నేను నీకు ఒక విషయం చెప్తాను, ఆలకించు. బోయాజు ఆహారం తిని నిద్రించిన తర్వాత నీవు అతని వద్దకు వెళ్ళి అతని పాదముల వద్ద పండుకొని. ఎవరది? నేను మీ దాసరాలైన ఋతు. ఋతు, ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? మా అత్తయ్య గారు చెప్పారు, నన్ను విడిపించగలిగిన వ్యక్తి మీరేనని. దయచేసి మీ కొంగు నా పైన కప్పండి, నన్ను విడిపించండి. నీ మాటల అంతరార్థం నాకు అర్థమైంది ఋతు. దేవుడి చేత నీవు దీవింపబడి ఉన్నావు. కొద్దివారినైనను గొప్పవారినైనను యవనస్తులనైనను నీవు వెంబడింపక నీ ముందటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన చాలా మంచిగా ఉన్నది. కాకపోతే నాకంటే సమీపుడైన బంధువుడు నీకు ఒకడున్నాడు. అతడు నిన్ను విడిపిస్తే సరే, అతడు నిన్ను విడిపించలేకపోతే యెహోవా జీవము తోడుగా నేను నిన్ను విడిపించగలను. సరే. ఆగు ఋతు. ఉత్తిరి చేతులతో వెళ్లకుండా ఈ వడ్లను తీసుకొని వెళ్ళి మీ అత్తగారికి ఇవ్వు. ఇక్కడ జరిగిన విషయం ఏది ఎవరికి చెప్పొద్దు. సరే. పోయి నయోమి బంధువుడు ఇట్రా. నయోమి చిన్న కోడలైన ఋతువును నీవు విడిపించగలవా? నేను విడిపించలేను, మీ వల్లనే అయితే. సరే ఋతు, నేను నిన్ను విడిపించగలను. వివాహం చేసుకుంటాను. యెహోవా జీవం తోడుగా నేను నిన్ను వివాహం చేసుకుంటాను. ధన్యవాదాలు.